అనగనగా అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఒక రైతు ఉన్నాడు. రైతుకు కొన్ని గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఒక 5 నుంచి 10 ఎకరాల పొలాలు, పల్లి చేనులు, పసుపు, మొక్కజొన్న ఉన్నాయి. సో తను మంచిగానే బతుకుతాడు. బాగా అలా కాదు, బాగా హై కాదు, బాగా డౌన్ కాదు, మధ్య గట్టిగా కొంచెం ఎక్కువ. ఏమైందంటే వాళ్ళ ఇంట్లోకి ఒక పూర్వం స్నేహితుడు వచ్చిండు. లాంగ్ ఎప్పటి నుంచో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. వచ్చిన తర్వాత ఏమంటారు, నార్మల్గా ఏం మాట్లాడతారు, కుశల ప్రశ్నలు అడుగుతాం. ఏదా బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, నీ ఎలా నడుస్తున్నాయి వ్యాపారాలు, పని, అది ఇది అని అడుగుతారు. అన్నాక నార్మల్గా ఈ రోజులల్లో బాగున్నా కూడా వాళ్ళు ఎక్కడ ఏడతారో నా మీద అని, ఏం బాగాలేదు, మొన్ననే ఖర్చు మొన్ననే ఈ ఖర్చు అయితే జ్వరం వచ్చి 1 రోజులు అయినా కూడా ఎంత నొప్పులే. అలాంటి ఉన్నారా లేదా? ప్లీజ్ నెగటివ్ బాగా మాట్లాడద్దు. సో ఆయన కూడా ఏమన్నాడంటే ఒకటే అన్నాడు, ఎక్కడ గేదెలు పాలిస్తలేవు, గేదెలన్నీ పోతుంటే పాలు లేవు, 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి మక్కలు వస్తలేవు, వడ్లు వస్తలేవు, జొన్నలు వస్తలేవు, పాడి పోతుంది, పొలాలు ఏం రావట్లేదు, 7-8 సంవత్సరాల నుంచి ఏం కూడా రావట్లేదు. రోజు దినదినాభివృద్ధి కాకుండా దినదిన ఇంకొంచెం డౌన్ అవుతున్నాము. నాకేం పాలు పోవట్లేదు, నాకేం తోచట్లేదు, నేనేం చేయాలో తెలుస్తలేదు, చాలా డౌన్ అయిపోతున్నా అని చెప్పిండు ఫ్రెండ్కి. అతను బాగా అవుతాడు. ఓకేనా? తన భావనకి ఏదైనా మార్గం ఉంటే చూపించు, ఏదైనా సొల్యూషన్ ఉంటే చూపించు. అండ్ మనం పోతాం కదా, కొన్ని సొల్యూషన్స్ పోతామా పోమా, సొల్యూషన్ ఉంటే చెప్పుకుంటుంది అని అడుగుతాడు. అన్న తర్వాత ఆలోచించి నేను ఒక 4-5 రోజులు మీ ఇంట్లో ఉంటా, నన్ను ఉండలేకు, ఉన్న తర్వాత ఏం నాకు వస్తుందో ఆలోచన అప్పుడు చెప్తా అన్నాడు. గుడ్ మార్నింగ్ అన్నా. నేను అందుకే అన్నా, మైండ్ బాడీ ఇక్కడే ఉంటుందా ఎక్కడ ఉంటుందని. గుడ్ మార్నింగ్ రైట్. సో ఆయన అన్నాడు, నేను ఒక 4-5 డేస్ ఉంటా, ఉన్న తర్వాత నీకు చెప్తా అని చెప్పిండు. 4-5 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత చెప్పిండు, ఇక వెళ్ళేటప్పుడు మీ పొలాల వెనుక, అలా పొలాలు ఉన్నాయి కదా, పొలాల వెనుక పెద్ద చింతల కుప్పు ఉంటుంది. ఏముంటది? మీరు మాట్లాడాలి నాతో. ఏముంటది? చింతల కుప్పు ఉంటది. ఆ చింతల కుప్పు పైన ఒకటి అదృష్టమనే అదృష్ట హంస ఉంటది. నీకు ఆ హంస కనిపిస్తే చాలు, అంటారు కదా, మొత్తం సప్త సంపదలన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి. అది నీకు దొరకాలంటే ఇక్కడ మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీకు కూడా స్టోరీ అయిపోతుంది నోటెడ్. ఆ హంస మీకు దొరకాలంటే మార్నింగ్ 6 o'clock PM 6 o'clock 6 గంటల కంటే ముందే పోవాలి ప్రొద్దున. ఎప్పుడు సార్ వెనకాల మాట్లాడండి. ప్రొద్దున 6 గంటల కంటే ముందే పోవాలి. దేనికోసం? హంస చూస్తే ఏమొస్తాయి? అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు చూస్తేనే. ఓకేనా? మళ్ళీ ఈవినింగ్ 6 తర్వాత ఎప్పుడు వెళ్ళాలి? ప్రొద్దున 6 లోపే వెళ్ళాలి, ఈవినింగ్ 6 తర్వాత వెళ్ళాలి. సో చెప్పిండే వెళ్ళేసిన తర్వాత అంశం చూస్తే డబ్బులు ఏమొస్తాయి అని ఆయన అన్నాడు. వాళ్ళ భార్య అన్నది కదా, ఏముందిలే, ఎవరి నోట్లో ఏముందో ఒకసారి అయితే వెళితే ఏమవుతుంది, చూస్తే ఏమవుతుందా అంట. తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు 6 గంటల కంటే ముందే లేస్తా అని ట్రై చేసిండు. అలారం పెట్టుకొని 10 సార్లు అలారం నొక్కాము మనం. అలా గుడ్ మార్నింగ్ ఇక్కడే ఉన్నాను నాతో, థ్యాంక్ యూ. అలా 2 సార్లు, నేను కూడా ఒకసారి అవుతా, ఏముంది మనుషులమే కదా. ఎప్పుడో ఒకసారి అనుకో, ఊపుకుంటుంది, మంచిది కాదు అలవాటు. 2 రోజులైంది 3 రోజులైంది లేస్తుంటూ ఆయన మళ్ళీ పడుతుంటాడు, లేస్తుంటూ పడుకుంటుంటాడు. అలా భార్యను చూసి ఏమయ్యా 3 రోజులు అవుతుంది ఇంకా పోలేదని అంటే అప్పటికే లేచి బొమ్మ మీద నీళ్ళు మారవలసిన తర్వాత లేచిండు పోయిండేందుకు హంస ఏం కనిపించలేదు. 6 గంటల కంటే ముందే 5 o'clock వెళ్ళిండు. గుడ్ మార్నింగ్. హంస కనిపించలేదు, ఈ హంస లేదు ఏం లేదు ఎట్లబ్బా అని అనుకున్నాడు. నీకు హంస కనిపించలేక పోదని చెప్పిండే. హంస కనిపించలేక పోమన్నాడు, పోయింది. హంస కనిపించలేదు, ఇంటికి తిరిగి వస్తుండు. వచ్చే టైంలో అలా పొలంలో ఏదైతే ఉన్నాయో వడ్లు కానీ, మొక్కజొన్నలు కానీ, పల్లీలు కానీ బస్తాలు తీసుకొని అలా పొలం నుంచి తీసుకొని పక్క పొలం అయినా ఆయన దాంట్లో వేసుకుంటుండు. ఎక్కడ? ఎందుకంటే తను ఎప్పుడు పొద్దున వచ్చింది లేదు, తన పాలేరు కూడా పొద్దున వచ్చింది లేదు. అలా తెలుసు ఇది ఎట్లా రాదు, నేను తీసుకుంటా. అప్పుడు చెడమని ఎత్తేసిండు, అదొకటి మాట్లాడి దగ్గర చూసి, ఎందుకంటే దొంగలు చేసినాక దొరికితే ఏం చేస్తారు?
పంచాయతీ పెట్టించి గిట్ల గిట్ల అన్నాడు, అయిపోయింది. ఊళ్ళోకి వచ్చే టైంలో ఎందుకంటే అక్కడ హంస కనిపించలేదు కానీ బస్తాలకు బస్తాలు ఈయన దగ్గర దినుసులన్నీ పక్క పొలంలోకి వెళ్ళిపోతున్నాయి. తిట్టుకుంటూ వచ్చిండు, పంచాయతీ పెట్టించిండు, మాట్లాడిపించిండు, అయిపోయింది. టెంపుల్కి వెళ్తున్నాడు. టెంపుల్కి వెళ్ళినాక అందరూ కూర్చున్నారు, ప్రశ్నలు అడిగారు. మరోసారి గుడికి వెళ్దామా అన్నారు. అన్నాక పోయి 5 నిమిషాలు కూర్చున్నాడు. అక్కడ ఏమంటుంటారు అంటే మాట్లాడతారా మంచి మంచి విషయాలు మాట్లాడతారా. మనిషి అన్నాక 4 పనులు చేసుకోవాలి, మనిషి అన్నాక కొద్ది గొప్ప పని చేసుకోవాలని కొంచెం మాట్లాడేది, కొంచెం చెవులు పడ్డది ఆయన. అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. సాయంత్రం వెళ్ళాడు, అవసరం తెలియదు. మార్నింగ్ కూడా వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా, ఎందుకంటే ఏం చెప్పిండు వాళ్ళ బావ, ఏమని చెప్పిండు, సక్సెస్ వచ్చేదాకా బిజినెస్ లో ఆగద్దు, క్రౌడ్ అయ్యాక కూడా బిజినెస్ లో ఆగద్దు, 1,00,000 కొట్టదాకా ఆగద్దు, 100 పేమెంట్లు వచ్చినా ఆగద్దు. అర్థమవుతుందా సార్? అట్లా నెక్స్ట్ డే వెళ్ళిండు, మళ్ళీ చింతల గుట్ట దాకా వెళ్ళిండు. ఏ టైంకి? 6 గంటలకు. ఏ టైం? 6 గంటలకు. ఆ లోపు వెళ్ళిండు. మళ్ళీ అదృష్టంగా హంస కనిపించలేదు. మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు. వచ్చే టైంలో ఏమైందంటే ఎట్ల కాడ పొలం దగ్గర ఎంతమంది పిల్లలు అయితే కావా, ఈయన గెట్టు ఏమైందంటే మెల్లగా అక్కడ ఉన్న గెట్ ఇక్కడ దాకా వచ్చింది. ఎందుకంటే పాలేళ్ళు పార్టీలు వస్తారు, ఈయన పొలంకే రాడాడు. అక్కడ అయింది, ఇది ఏమైంది, ఇట్లా సంగతి మాట్లాడిన తర్వాత అదొకటి మాట పెరిగింది. మళ్ళీ 10 మంది పెద్ద మనుషులు తీసుకొచ్చి పంచాయతీ అయింది. ఈయన గెట్ ఈయనకు జరుపుకున్నాడు. ఎందుకంటే ఈయన రాలేదు, ఈయన పాలేళ్ళు కూడా లేట్ వచ్చారు కాబట్టి గెట్లు పోతున్నాయి, దినుసులు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. సో ఇక్కడ గెట్ హంసలు అయితే కనిపించలేదు కానీ ఈయన పొలం గెట్ వచ్చింది, ధాన్యాలు అవన్నీ వచ్చినాయి. ఓకేనా? సో సాయంత్రం అయింది, లేట్ అయింది. ఇక పంచాయతీ అయితే అదైంది, లేట్ అయితే సాయంత్రం ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి చాలా పాలిస్తాయి. సో పాలేరు పాలు ఇడుతున్నాడు. ఆ పాలేరు వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, ఆమె గోడ పక్కకు ఉంది. చెంబులు పాలు ఆ పాలేరు వాళ్ళ వైఫ్ అందిస్తున్నాడు. ఆమె అక్కడ ఒక 10 మంది ఉన్నారు, 10 మంది పాలు వస్తూ ఉంటుంది. ఈయన అక్కడనే చూసి షాక్ అయింది. ఎందుకంటే ఇన్ని రోజులు పాలు విన్నాక ఏ రోజు కూడా బయటికి రాలేదు. బయట నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయనకు అంత వచ్చేది. సాయంత్రం వచ్చింది కాబట్టి అమ్మగారు దగ్గర కదా మీరు పాలు ఎక్కడి ఎవరికి ఇస్తున్నారంటే ఈ ఆన్సర్ ఏముంటుంది, దవాళ్ళు దొరకపోతే ఎట్లుంటుంది, అయోమయం పదమే వచ్చారు. గుడ్ మార్నింగ్. సో అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ వైఫ్ పిలిచిన తర్వాత మనం ఎప్పుడైనా బయటికి వెళ్తే కదా పాలు వాళ్ళు ఎవరికి ఇద్దరు మనది వెళ్ళడానికి అని వాళ్ళ వైఫ్ అన్నది. ఆ పాలు నిండి బంద్ చేశారు. ఇప్పుడు పాలు ఆయనే నిండుకుంటాడు. ఓకేనా? 5 డేస్కి మళ్ళీ ఓటుకుంటూ వస్తుంది. 5 డేస్కి 6 డేస్కి మళ్ళీ వాళ్ళ బావ వచ్చిండు. ఏమైపోయావా దృష్టమైన హంస అన్నా వదన్నా ఏదన్నా ఏది లేదు ఎక్కలేదు, చెప్పిన పేరు నేను పోయిపోయి నిలబడుతున్నా అంటే నేనేమన్నారు, నీ వద్ద నీకు వచ్చినాయి, నీ పసుపు నీకు వచ్చింది, నీ మొక్కలు నీకు వచ్చినాయి. ఓకే? సో నీ గెట్లు నీకు జరిగినాయి, వాళ్ళ నీకు వచ్చేసింది, నీ పాలను నువ్వే విడుకుంటున్నావు, నీ భార్య యాక్టివ్గా పనిచేస్తుంది, పొద్దున్నాక సోమరిపోతు లెక్క బతకం లెక్క మంచాన్ని విడకపోతుండే, అప్పుడున్నప్పుడు కాళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అన్నీ వచ్చినాయి. రోజు పొద్దున చల్లగానే పోతున్నావు, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నావు, ప్రకృతిలో కూడా ఎనర్జీ తీసుకుంటున్నావు. సో ఆరోగ్యం మంచిగా ఏంది, మార్నింగ్ వెళ్తున్నావు, మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు నీకున్న రోగాలు సగం రోగాలు అయినా ఇంతకంటే ఐశ్వర్యం ఏం కావాలి. సో మంచిగా బతకం ఉంటే ఆరోగ్యం లేదు, ఐశ్వర్యం లేదు. ఆరోగ్యం ఐశ్వర్యం అన్న వచ్చినాయి లేదా? ఇప్పుడు ఇదే హంస అదృష్టం అనే ఇదే హంస. ఏది మనకు దొరకదు. మనం రెగ్యులర్గా ఫీల్డ్కి వెళ్ళాలి, మనం వర్క్కి వెళ్ళాలి, మనం మంచి వంటలు కలవాలి, ఎలాంటి రిజెక్షన్స్ వచ్చినా తట్టుకొని నిలబడాలి. సో రోజు పూజ చేయాలి. ఎందుకు చేయాలి? భగవంతుని బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి, ఆశీర్వాదం మనకు ఉండాలి. బట్ బాడీ తోటి యాక్షన్ కూడా జరగాలి. భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు? కాలు చేతులు నోరు ఎందుకు ఇచ్చాడు? పని చేయడానికే కదా. ఇప్పుడు మీకు అదృష్టం అనే హంసలో ఏమర్థమైంది? ఎవరైనా ఒకరు మాట్లాడండి. ఏమర్థమైంది? ఆయనకు అర్థమైంది, నేను పని చేస్తలేను, నేను బయటికి పోతలేదు, ఇదంతా జరిగింది నా పొరపాటే, ఇప్పుడు నేను నా పనులు నేను చేసుకుంటే ఇవన్నీ నాకు వచ్చినాయి. అర్థమైంది. స్టోరీ బాగుందా? ఈ స్టోరీలో ఏమర్థం